చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమయ్యి కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పైబడి అనేకమైనటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైపోయింది కూటమి ప్రభుత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం మరి వ్యవసాయ రంగంలో అయితేమి, విద్యా రంగంలో అయితేమి, వైద్య రంగంలో అయితేమి ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తుంది తప్పితే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరగలేదు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ అటు విద్యలోను అటు వైద్యంలోను వ్యవసాయంలోను అన్ని రంగాల్లో కూడా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే వ్యవసాయ రంగంలో రైతులకి గిట్టుబాటు ధర లేక పండించినటువంటి పంటలు అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఎరువులు సప్లై చేయడంలో అయితేవి రైతులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకు పెట్టుబడి నిధులు అనేటువంటిది ఏర్పాటు చేసి మరి వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్కసారిగానే ఆలోచన చేస్తే ఆక్వా రంగాన్ని పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుందనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆక్వా రంగం రాష్ట్రం మొత్తం మీద కానీ ఒకసారి కానీ చూస్తే 4,68,000 మరి ఎకరాల్లో ఆక్వా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆక్వా రంగంలో మరి ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా మరి 10 లక్షల టన్నులు రొయ్యల ఉత్పత్తి అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు సంవత్సరానికి 10 లక్షల టన్నులు మరి ఇక్కడి నుంచి దిగుబడి అవడమే కాకుండా ఇతర దేశాలకి పంపని ఈ దేశంలో కానీ ఎక్కడికైనా సరే 10 లక్షల టన్నులు మరి పంపడం కూడా జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పుడు ధరలు ఒక్కసారి మరి వీటికి పెంచడం జరిగింది. ఫీడ్కి ఒక్కసారి అంటే టన్నుకి గతంలో మరి 1,17,020 రూపాయలు ఉంటే మరి ఒక్కసారిగా 1,10,040 రూపాయలకి పెంచి మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఎవరైతే మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క వ్యాపారాలు చేయడం,
ఆ వ్యాపారాలు చేయడం వాళ్ళ ఇష్ట రాజ్యంగా మరి ధరలు పెంచుకోవడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా మరి 8,420 రూపాయలు ఒక్కసారి పెంచడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేదు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ఎవ్రీ 15 డేస్కి ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి ఆ ఇబ్బందులు ఏమున్నాయి అనేటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది. ఉన్నటువంటి ధరల్ని మరి తగ్గకుండా అదే స్టేబుల్గా ఉండేటట్టుగా ప్రభుత్వం ఈ ఆక్వా రంగాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికన్నా ప్రభుత్వం కూడా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే APSADA అంటే అప్సరాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అప్సరా ద్వారా రైతులకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా దీనికి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి ఆయనే మరి స్వయంగా నిర్వహిస్తూ స్వయంగా దీన్ని ఆపరేట్ చేస్తూ మరి రైతులకి ఆక్వా రైతులకి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూసాం. అయితే దానికి మళ్ళీ ఒకవేళ కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఏదైనా ఒడిదుడుకులు ఉంటే దాన్ని వెంటనే సరిదిద్దేందుకు మంత్రులు కూడా మరి ఉపసంఘంలాగా మంత్రుల్ని కూడా వేసి వీటన్నిటి కూడా ఆపరేట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారము వీళ్ళకి నష్టాలు కలగకుండా మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం కృషి చేసింది. ఈరోజు మద్దతు ధర లభించకపోగా ధరలు పెంచడమే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ అప్సరానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ధరలు అనేటువంటిది కంట్రోల్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెంచేశారు. వాళ్ళు పెంచిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళు ధరలు పెంచితే మమ్మల్ని ఏం చేయమంటారని మంత్రులు ఒక పనికి మాలిన ప్రకటన, చేతకాని ప్రకటన ఒకటి ఇచ్చారు. ఎలా కుదురుతుంది అది? ప్రభుత్వము ముఖ్యమంత్రి గారే ఆ సంస్థకి చైర్మన్గా ఉంటే ఆయనకు తెలియకుండా ధరలు ఎలా పెంచుతారు? కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళకి తెలిసే మరి వీళ్ళు ధరలు పెంచడం, కంపెనీలు ధరలు పెంచడం అనేటువంటిది జరిగింది. అందులో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో పైన ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు మరి వీళ్ళు దాంట్లో పంచుకోవడం జరిగింది. వాటిల్ని దానివల్ల ఆక్వా రైతులు ఈరోజు రోడ్డును పడేటువంటి ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఆక్వా రైతులు వెన్ను విరిచేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ మాకు సంబంధం లేదు అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది. ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆక్వా రైతుల గురించే మంత్రివర్గం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈరోజు సెక్రటేరియట్లో. అయితే దాంట్లో ఎవరిని పిలవాలా? ఆక్వా రంగానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఎవరైతే మరి ఈ రంగంలో ఉన్నారో వాళ్ళని పిలుచుకోకుండా పెట్టుబడిదారుని వాళ్ళని ఎవరైతే ఈ యొక్క ధరలు పెంచారో ఆ కంపెనీలను పిలుచుకొని వాళ్ళతోటి వీళ్ళకి సంబంధించినటువంటి కొద్ది మందిని పిలుచుకొని, అంటే ప్రశ్నించే వాళ్ళని పిలవకుండా, జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వాళ్ళని పిలవకుండా వాళ్ళ సొంతగా మరి వాళ్ళకి నచ్చిన విధంగా పిలుచుకొని మరి వాళ్ళతోటి ఈరోజు మీటింగ్ అనేటువంటి పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. వాస్తవాలు తెలియాలంటే ఎవరైతే ఆక్వా రంగంలో ఎవరైతే ఆ కల్చర్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలుచుకోవాలా, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోవాలా, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలా, ఏ విధంగా మద్దతు ధర ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కానీ అలా కాకుండా వాళ్ళని పిలవకుండా రైతు సంఘాలను వాళ్ళు కూర్చోబెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పిలుచుకోవడం కేవలం మొక్కుబడిగా జరుగుతున్నటువంటి సమావేశం అనేది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పైబడి అవినీతి జరిగింది. ఇందులో ఈ అవినీతికి ఎవరైతే మరి ఈ కంపెనీలు ఉన్నాయో కంపెనీలకి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కంట్రోల్ చేయాలో, ఎవరైతే ధరలు పెరగకుండా చూడాలో, ఎవరైతే మద్దతు ధర ఈ ఆక్వా రైతులు కల్పించాలో వాళ్ళే అవినీతికి పాల్పడి కంచె చేను వేసినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి సంఘటన. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతాంగాన్ని, ఆక్వా రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా
వాళ్ళ తరపున నిలబడటం జరుగుతుంది, వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు మరి ఖచ్చితంగా ఆక్వా రైతుల విషయంలో మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క కంపెనీలన్నీ కూడా ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ కంపెనీలన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కూటమికి సంబంధించిన మద్దతుదారులే ఈరోజు ఈ కంపెనీలు నడపడమే కాకుండా ధరలు పెంచడం అనేటువంటిది కూడా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని వీళ్ళని ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను. పెట్రోల్, డీజిల్ పెంచడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఒక పక్క ధరలు పెంచమని పదే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద ముఖ్యమంత్రి గారి దాకా అందరూ ఇదే. ఎందుకంటే కోalition గవర్నమెంట్, ఈ కూటమి కూడా మరి అందరూ కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ మరి 3 రూపాయలు పైబడి పెంచడం అనేటువంటిది మరి వీళ్ళు ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అది ప్రతిసారి కూడా మేము పెంచము లేదా వీలుంటే తగ్గిస్తామని మాట్లాడారు తప్పితే ఎక్కడో యుద్ధం జరిగిన దాని మీద, ఆ యుద్ధం జరిగిన సందర్భంలో అక్కడ దాన్ని చాక్గా చూపించి అక్కడ ధరలు పెరిగినాయి అని చెప్పి అక్కడి నుంచి సప్లై తగ్గిందని చెప్పేసి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మొన్నటి వరకు గందరగోళాన్ని సృష్టించింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంటే దేశమంతా కూడా పెట్రోల్, డీజిల్ అందింది. ఈ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర మరి వెహికల్స్ ఎందుకు ఆగినాయి? ఏం కంపెనీలతో వీళ్ళు పడుతున్నటువంటి ఎందుకు లాలూచి పడుతున్నారు? ఎందుకు వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు? ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తుంది అనేటువంటిది గట్టిగా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న అది సృష్టించారు. మొన్న గందరగోళం పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని. ఇప్పుడు అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెంచడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ప్రభుత్వము ప్రజల పక్షాన వాస్తవాలు తెలుసుకోకుండా, ఇక్కడున్న పరిస్థితుల్లో అవగాహన చేసుకోకుండా ఇష్టరాజ్యంగా పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? పెట్రోల్, డీజిల్ ఎప్పుడైతే పెరుగుతుందో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్కి, వెహికల్స్కి సంబంధించి కానీ లేదా వ్యవసాయానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు మరి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుద్దో ఆటోమేటిక్గా అన్ని ఉత్పత్తుల మీద, నిత్యావసర వస్తువుల మీద ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఈ పెట్రోల్, డీజిల్ పెంచడం వల్ల అన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలా, ప్రజా వ్యతిరేక చర్యలు వెనక్కి తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.